ఉమ్. ఓం షణ్ణో అజయేకపాదేవో అస్తు షణ్ణో ఇర్బుజ్యహాసం సముద్రః షణ్ణో అపాం నపాప్త్రేపిరస్తు షణ్ణః వృష్టిర్భవతు దేవగోపా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, శ్రీభ్యో నమ. అందరి నమస్తే. నమస్తే అండి. ఒకసారి ఆ ధాతువులన్నీ చదువుతారా? 30 ధాతువులు. చదవాలా? ఆ, చదవండి. 40 కదా 40 ఇది? 40 40. అయినాయమ్మా. అవునండి, 40. చదువుతారండి? చదవాలా? మీరే చదవాలి. లడ ఉపసేవాయాం అంటే సేవ చేయడం. జల అపవారణే అంటే వల ద్వారా మూయడం, నివారించడం. లజ అపవారణే ఇది కూడా అంతే, వల ద్వారా మూయడం, నివారించడం. నట అవస్పందనే స్పందించడం. శ్రత ప్రయత్నించడం. బాధ సంయమనే అంటే నియంత్రించుకోవడం, కంట్రోల్ చేసుకోవడం. ప్రఖ్యాణే విస్తరించడం. షఠ అసంస్కారణ గత్యోహో సంస్కారం లేకపోవడం, వెళ్ళిపోవడం. శ్వఠ అందులో నుంచి నా తీసేయండి. సంస్కారణ కాదు, సంస్కార. సంస్కార గత్యోహో సంస్కారం లేకపోవడం, వెళ్ళిపోవడం. అదే ఆ సంస్కారం కరెక్టే, కాకపోతే అందులో నా తీసేయమని చెప్పడానికి అదే. అసంస్కార గత్యోహ అని చెప్పారమ్మా మీరు. అంతే, నా అన్నారు, నా తీసేయండి అందులో. అసంస్కార గత్యోహో సంస్కారం లేకపోవడం, వెళ్ళిపోవడం. శ్వఠ అసంస్కార గత్యోహో సంస్కారం లేకపోవడం, వెళ్ళిపోవడం. ఇది కూడా. శ్రణదానే ఇవ్వటం. పత ప్రక్షేపే విసరటం, పంపించడం, ప్రేరేపించడం. తడ ఆగతే తడ ఆఘాతే ఓకే దీర్ఘం పెట్టుకోలే. ఆఘాతే అంటే కొట్టడం. కడ భేదనే పగలగొట్టడం, విరగొట్టడం. క్షళ శౌచకర్మని. క్షాళ అని రాసుకున్నాను. క్షళ అని ఉంది. శౌచకర్మని అంటే స్వచ్ఛంగా చేయడం. తల ప్రతిష్ఠాయాం ప్రతిష్ఠించడం, రుజువు చేయడం. కళ క్షేపే పైకి విసరడం. చల భృతౌ పాలించడం, వృద్ధి చేయడం. ఫల రక్షణే రక్షించడం. వ్రజ సంస్కార గత్యోహో సంస్కరించడం, వెళ్ళడం. జ్యాప జాపే జాపనేచ తెలుసుకోవడం, తెలుపింప చేయడం. యమ పరివేషణే భోజనం పెట్టడం, ఆధీనంలో ఉంచుకోవడం, పోషించడం. అదండి. చహ పరికల్పనే మోసం చేయడం. చప పరికల్పనే మోసం చేయడం. రహ త్యాగే త్యాగం చేయడం. బల ప్రాణనే బలవంతులవ్వడం. వ్యప క్షేపే విసరటం. వ్యయ క్షేపే విసరటం. గజ శబ్దార్థే శబ్దం చేయడం. క్లప వ్యక్తాయాం వాచి స్పష్టంగా మాట్లాడడం. క్రప వ్యక్తాయాం వాచి స్పష్టంగా మాట్లాడడం. శృణు దానే ఇవ్వటం. జసు హింసాయాం హింసించడం, దుఃఖపెట్టడం. దశ దర్శన దంశన యోహో దర్శించడం, కుట్టడం. దప సంఘాతే కలపడం, ఒక దగ్గరికి చేర్చడం. స్పశ గ్రహణ సంశ్లేషణ యోహో తీసుకోవడం, కలపడం. లల ఈప్సాయాం ఇష్టపడటం అనే సందర్భంలో వాడుతున్నది. షఠ శ్లాఘాయాం ప్రశంస చేయడం, స్తుతించడం.
శ్యమ వితర్కే, శ్యమ వితర్కే, తర్క వితర్కం చేయడం. క్షమ ఆలోచనే, ప్రఖ్యాతిగాంచడం, సందేహ నివృత్తి చేయడం. అంతే కదా, 40 అయింది. అయిపోయినాయా? అయిపోయింది, 40 అయిపోయింది. ఓకే, ఉత్తమం. అయితే ఇప్పుడు వీటిల్లో ఎలా జరుగుతుంది మార్పు మరి? ఇవేంటి, ఎలాంటి ధాతువులు ఇవి? ఇవి అది హలంత ధాతువులు. సో హలంత హలంత ధాతువులు. ధాతువులకి దేన్ని చూస్తున్నాం మనము? అది అదుపద. అదుపద అకార ఉపద రెండు అంటాం కదా, అంతే. అదే. అకార ఉపద చూస్తున్నాము. ఇవి 81 ధాతువులు ఉన్నాయి. అథ ఉపదాయ అనే సూత్రంతోని అకారానికి వృద్ధి జరుగుతుంది. నిత్తు గాని ఇత్తు గాని పరంలో ఉంటే. వృద్ధి, అవునా? ఓకే. రాసుకోండి. 41వ. ఓం నమస్తే మేడం. ఓం నమస్తే అండి. గళ శ్రవణే. మీరు పంపించినట్టున్నారు కదా, ఏదో వచ్చింది కానీ నేను చూడలేదు ఇంకా. చూస్తాను, ఇప్పుడే చూద్దాం మనం క్లాస్ అయిపోయాక. ఓకేనా? అలాగే మేడం. ఇష్టం. ఎలా అంటే అలా. సో గల శ్రవణే. శ్రవణే అంటే ఏంటండి? వినడం. శ్రవణం. శ్రవణం. కారిపోవటం, కారడం. కారడం లీక్ అవ్వడం. లీక్ అవుట్. కరెక్ట్. కారడం. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏమైతుంది? గల గాల యతి. ఇది ఆత్మనేపది కాబట్టి ఏమైతుంది? ఎలాంటిది ఇది? ఆకుస్మియ. ఆకుస్మియ. ఉత్తమం. ఆకుస్మియ గణం కాబట్టి దాంట్లో ఏముంటది? ఓన్లీ ఆత్మనేపది. అవి ఆకుస్మియ గణంలో అచ్చులతో ఉన్న వాటికి వస్తుందా, హల్తో ఉన్న వాటికి వస్తుందా? హల్లుతో ఉన్న వాటికి. భల ఆభండనే. ఆభండనే నిరూపించడం అన్నమాట. బలాబలాలు అంటారు అదేనా? వాద వివాదం. అత్తాకోడళ్ళు రుజువు చేసుకుంటారు. అవును. ఇదేమన్నారు? రుజువు చేయడమా? ఇంకా మర్చిపోరండి ఈ ధాతువుని. నిరూపించడము, నిరూపించడమా, రుజువు చేయడం. ఏం రాద్దాం? నిరూపించడమా, రుజువు చేయడమా? రుజువు చేయడం అనుకున్నాం. సరే. వాద వివాదం. ఇది ఆత్మనేపది. ఆత్మనేపది అంటే ఆకుస్మియనా? రూపం ఎలా వస్తుంది? బాలయతేనా? ఓకే. సో ధాతువు 43.
రాస్తున్నారా? రూపాలు రాయకండిలే, ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ధాతువులు రూపాలు ఉంటాయి. రాస్తలేము, అవును, బట్టి ధాతువు దాని అర్థాలు రాస్తున్నాము అంతే అంతే. అంతే. తర్వాత మనం ఇవాళ పదే కదమ్మా చెప్పుకునేది మనం ధాతువులు. అంతే. తర్వాత మనం అది గేమ్ ఆడాలి. తృప్తి యోగే మద తృప్తి యోగే. తృప్తి యోగే. ఓకేనా? తృప్తి యోగే కరెక్టే రాసినది తప్ప? బానే ఉంది. తృప్తి యోగి కరెక్ట్. కరెక్టే కదండి, తృప్తి యోగి కరెక్టే. ఏంటిది? దీన్ని తృప్తింపచేయడం, తృప్తి తృప్తిపరచడం, కలిగించటం కదా, తృప్తిపరచడం. తృప్తి పరచటం. ఇవన్నీ ఏ ధాతువులు? చురాదిగణ ధాతువులు కదా. అవునమ్మా. సో ఇది ఆత్మనేపది. సో కాబట్టి ఏ గణము? ఆకుస్మియ. ఉమ్. నలభై 44. మన స్తంభే. స్తంభే మన. సో ఇప్పుడు దీనికి ధాతువుకి ఎలా వస్తుంది? రూపం ఎలా ఉంటుంది? ఊరికే చెప్పండి. మన స్తంభే. మానయతే వస్తుందా? ఆత్మనేపదే. ఆత్మనేపదిని. మానయతే. సో దీనికి స్తంభే అంటే ఏమిచ్చారంటే, టు బోస్ట్, టు బీ ఈగోయిస్టిక్, టు బీ ప్రౌడ్, టు స్టెబిలైజ్. టు బి ప్రౌడ్ అంటే గర్వంగా ఉండటం. రాద్దాం, స్టెబిలైజ్ రాద్దాం. స్తంభే అంటే స్టెబిలైజ్ ఉంది కదా, సో అది రాద్దాం. దాన్ని తెలుగులో ఏం చెప్తారు? స్తంభించడము. స్తంభించడం. స్థిరంగా ఉండగలగడం. స్థిరంగా ఉండగలం. స్టేబుల్ అంటే స్థిరంగా ఉండడం. ఉత్తమం, సూపర్. స్థిరంగా ఉండటం. బీ స్టేబుల్ అంటాం కదా. అవును. సో అంతే. ఎందుకు మాకి దీర్ఘం వస్తుంది? అథోపదాయాః కదా. అర్థోపదాయాః. అంతే. అథోపదాయాః ఏం చెప్తుంది అది? పరంగా పరంగా ఇతి నితి ఉన్నప్పుడు. నిత్తి ఎత్. ఇత్తు 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 నిత్తు. నితి ఇతి కరెక్ట్. అది కూడా కరెక్ట్. పరం పరం అనే పరంలో అవసరం లేదు. ఇంకా పరం అని చెప్పొద్దు అప్పుడుగా. అదే. నితి ఇతి ఉంటే. అప్పుడు ఎలా ఉంటది అంటే పేపర్ కాగితం పట్టురా అన్నట్టు ఉంటుంది. అదే. అదే. ఓకే. ఎంత బోర్ అయిపోయామండి మీరు లేక అన్ని రోజులు. మనస్తంభే కన. కన నిమీలనే. కణ కణ కోణ. కణ. నిమీలనే. నిమీలయతే అంటే ఏంటిది? అంటే కళ్ళు ఇట్లా నలపడమా, మూసుకోవడమా? సగం మూసి సగం తెరవడం. అది శివుడి యొక్క నేత్రాలు, నిమీల నేత్రాలు అంటాం కదా, అర్ధనిమీలిత ధ్యానం నేత్రాలు. చేసేటప్పుడు. అర్ధనిమీలిత నేత్రం అంటే సగం మూయడం సగం తెరవడం. కరెక్ట్ అమ్మా. నీళ్ళని. ఇది ఉభయపది. ఒక్కొక్కసారి కొందరు నిద్రలో కూడా సగం మూసి సగం తెరిచినట్టు ఉంటుంది కన్ను. అవును. సో దాన్ని ఏం అర్థం మరి? అర్ధనిమీలితం అంటే సగం మూసి సగం తెరిచిన కళ్ళు అంతే. అదే దాన్ని వింక్ ఒక్కొక్కసారి అంటాం ఇంగ్లీష్ లో ధ్యానంలో అయితే. కూడా అట్లాగా ఉంటారు అని అంటారు. ఆంఖే మూంద్నా, టు వింక్. సో ఇప్పుడు మరి దాన్ని తెలుగులో ఎలా రాద్దాం? సగం మూసుకోవడం అని రాద్దాం. నిమీలనము. కన్నును సరే సగం మూయడమా? అంతే. అంతే. ఓకే. కన్నులు సగం మూయటం. కన్నులు కాదు, కళ్ళను. కళ్ళను. ఓకే. కన్నులను కళ్ళను. ఓకే.
ఏదైనా ఒకటే. కండ్లను అది రాద్దాం. ఓకే. సగం మూయడమా? శివుడి క్యాలెండర్ లో బాగుంటది అందంగా. Oops. శివుడి కళ్ళ దాన్ని అర్ధ నిమీలిత నేత్రం. ఎన్నైనా ఇప్పుడు 46వదా? 46వది. ఇది కళ్ళనే అనాలి కదా, ఆ కండ్లు అంటే కాదు. కాదా? ఉహు. ఏం రాద్దాం? కళ్ళని కళ్ళ అలా. కళ్ళు అదో అలా కళ్ళ అలా కింద లావు. కళ్ళనునా? అంతే. కండలంటే అవి వేరు. తెలుగు. ఇది కరెక్టా? ఆ, సో 46వది రాసుకోండి. లోచనాలను రాయొచ్చా? రాయొచ్చు, కానీ అది మా సంస్కృతం అయిపోద్దని అదే అర్ధ కదా. నిమీలిత లోచనము, అర్ధ నిమీలిత ఆ. లోచనం. ఆ. అంటే ఇది మనకి తెలుస్తుంది, లోచనం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను. నమస్తే అండి. నమస్తే అమ్మా. జాసు. లోచనం అంటే ఏంటిది? కనలేనా? చూడడం, చూచడం, అంతే. చూడడం. జసు తాడనే. జస్సు. ఇది విని ఉండం కదా అసలు ఎప్పుడు. ఆడడం అంటే తన్నడం కదా కాలుతోటి. కొట్టడం. కొట్టడం. పెట్టడం. అన్నటం కాదు. అంటే కొట్టడం. కొట్టడం అదే కొట్టడం. ఒక కొట్టడం. ఉమ్, ఆ. ఇంతకుముందు కూడా వచ్చింది కదా కొట్టే ధాతు ఒకటి. అవునండి. జస్సు ఇక్కడ దీర్ఘం ఉంది, అక్కడ ఉత్త. ఆ, దీర్ఘం ఉందా? ఇక్కడేమో దీర్ఘం వచ్చింది, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ జస్సు దీర్ఘం అని లేదు కదమ్మా, హింస. దీర్ఘం లేదు, ఇది రస్వం. దీర్ఘం అంటే వస్తది, రూపంలో వస్తది కదా. హింసించటం అనే అర్థంలో జస్సు వచ్చింది. ఉమ్. మీరు ఇప్పుడేమో జాసు అని రాశారు. ఎక్కడ? లేదు లేదు. జాసు అని ఎక్కడ రాశారు? జస్సు. అవునా? ఉన్నారు కానీ రాయడం జస్ట్ రాసి. ఫస్ట్ రాశాను, రాసి మళ్ళీ తీసేసిన, తప్పు రాసిన అని. మేడం 33 ధాతువు జసు రాసి హింసాయాం హింసించటం అని చెప్పారు. ఓకే, అక్కడ 33. ఒకటి వచ్చిందా? అక్కడ ఒకటి వచ్చిందా? జస్సు జస్సు జసు అది ఇది ఒకటే హింసాయం. ఉంది, అది కూడా ఒకటే ఉంది కదా. ఇక్కడేమో తాడనం అని చెప్పారు, మరి తాడనే అది కూడా అంతే, సేమ్ థింగ్. హింసించడం, కొట్టడం కూడా దుఃఖపెట్టడం. హింసించటమే కదా. అవును అవును. పశబంధనే. పశ. ఇది డూప్లికేట్ వచ్చిందా అమ్మా అవుగా పొరపాటున? మరి కావచ్చు. తాడనే అని ఇచ్చాడు, అక్కడేమో హింస అని ఇచ్చాడు. అంతే. అంతే లేదు, కానీ మూల ధాతు ఎటువంటి మార్పు లేదు. మార్పు లేదు. కరెక్ట్, అవును. రెండు అర్థాలతో ఇచ్చిండు అంతే. బంధనే. సో అలా రాసేసుకోండి దాని పక్కన. ఓకే. ఇది ఉభయపది. సో దీనికి ఏం రాస్తారు? బంధనం, బంధించడం. బంధించడం. అంటే పాస్ అయ్యేతేవా, పాస్ అయ్యేతే అనాలి. అంతే, రెండు రావాలి. ఉభయపది కదా. ఓకే, పాస్ అయ్యేది. అమా అమా రోగే. ఏంటంటే ఇల్లు, ఇల్లునేమంటాము? రోగమేనండి. అనారోగ్యమా? అనారోగ్యం. బీమార్ హోనా, రోగ్ హోనా కదా. సో అనారోగ్యం. ఓకే. రోగి అవ్వడం అన్నమాట. అనారోగ్యమా? అనారోగ్యం అవ్వడమా? అవునండి. అది రాద్దామా? అవ్వడం అని రాద్దామా?
చెప్పమ్మా 49 చటభేదనే. చటభేదనే అంటే భేదనం అంటే ఛేదించడం కదండి. ఛేదించటం, అంతే. ముక్కలుగా చేయడం. బ్రేక్ చేయడం అంటే కట్ చేయడం, బ్రేక్ చేయడం. భేదనం అంటే ముక్కలు చేయడం కాదండి. భేదనం అంటే ఇక్కడ భేదించడం అంటే ఒక సమస్యని భేదించడం. అంతే. ఏదన్నా కావచ్చు. భేదించడం, రిజల్యూట్ అండ్ ఇష్యూ. పరిష్కరించడం అట్లా కాదు. టు బ్రేక్ ఓహో. అంటే ఏంటిది? బ్రేక్ అంటే మొక్కలు చేయటమేగా. తోడునా, మార్ డాల్నా. మొక్కలు చేయటం. రెండుగా చేయటం. తోడునా మారడాలనా అంటే మరి కాట్నా అని రాదండి. కాట్నా అంటే డిఫరెంట్. అదే అదే తోడునా మారడాలనా ఇప్పుడు అంటే ఇక్కడ చెప్పినట్టుగా బ్రేక్ ఛేదించడం. చేయడం అంటే అది దాని నుంచి నివారించడం అని కూడా వస్తది. అవును, ఛేదించడం అండి. ఇప్పుడు ఛేదించడం. మీరు కర్ణుడు దాన్ని ఛేదించాడు కానీ అక్కడ ముక్కలు చేయలేదే. ముక్క చేశాను కదా. అభిమన్యుడు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించాడు, ముక్కలు చేయలేదు. అంటే ముక్కలు అవడం అనేది ప్రాకృతము, కాదనడానికి లేదు. అన్ని దాటుకుని వెళ్ళాడు అని అర్థం తీసుకోవచ్చేమో. అట్లా ఒక్కదానికి తీయరాదమ్మా. బ్రేక్ అంతే, టు బ్రేక్. సో ఇప్పుడు దాటుకొని వెళ్ళాడంటే దాటుకోవడం అంతే వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరో బ్రేక్ చేయలేకపోయారు పద్మవ్యూహాన్ని, ఈయన ఒక్కడే చేశాడు. ఇప్పుడు ఆ సందర్భం అన్నమాట అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాం మరి? టు కిల్, టు ఇంజూర్, టు బ్రేక్. ఛేదించడం అని రాద్దాం కదా, ఛేదించడం అన్నా. కిల్ కూడా ఉందా? మార్ డాల్ ఉంది కదా. అదే అయితే చంపడం అని తోడునా. రాసేయండి. బాధ పెట్టడం. టు ఇంజూర్ అంటే బాధ పెట్టడమే కదా. బాధ పెట్టడం. మూషికాన్ వీటి ప్రయోగాలు కూడా ఇక్కడ ఇస్తే బాగుండేది కదా. టు బ్రేక్ రాయొచ్చు మనం, రాద్దాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని భేదనంకి, అది పద్మవ్యూహాన్ని భేదించాడు అది చెప్పారు కదా. అట్లా అంతే. అలా మనం రాసుకుందాం. అంతే. మూషికాన్ చటయతి అనడానికి లేదనుకుంటాను. మూషికాన్ చటయతి అనడానికి లేదు. ఉంది కదా మరి, అదే ఉంది కదా, చేయొచ్చు. ఏమని రాద్దాం? మార్డాల్నా మరనే ఏం చెప్తాము దానికి? ఛేదించడం కాదు. కిల్ అంటే చంపటం అనే కదా అర్థం. చంపడమా? ఓకే. చంపడం, ఛేదించడం రెండు రాసుకున్నాం. ఛేదించడం అంటే తెలుసు పని మీనింగ్. టు బ్రేక్ అంటే ఛేదించడం అని రాస్తారా? విరచడం, బ్రేక్ అంటే అది ఎలా ఉంటదండి? ఇప్పుడు ఒక నీరు వెళ్ళడానికి ఒకటి ఉంచాడు, కట్టి వేసాడు, దాన్ని ఛేదించడం అన్నామంటే కొంచెం చిన్నదానికి గొడవలు వాడినట్టు ఉంటుంది. సరేలే, ఇంకా అది అంతేనే ఆపేస్తున్నాను నేను. ఇక మన వాక్య ప్రయోగంలో వస్తుంది అంతే. ఓకే. నేను ఒకటి ఈ సందర్భంలో ఈ ధాతు ఉపయోగించి ఒకటి అడుగుతా, చెప్పండి. హన్యతి హన్యమానే శరీరే అంటే ఏంటమ్మా? ఏంటి? హన్యతి హన్యతి హన్యమానే శరీరే, ఇది భగవద్గీత శ్లోకంలో ఒక. హన్యతి అంటే బాధ పెడుతుందనే కదా. నా హన్యతే హన్యమానే శరీరే అంటే, హన్యతే అంటే చచ్చేది కాదు అని. నా హన్యతే అంటే హన్ అంటే హన్ అంటే అంతే కదా, బాధ పెట్టడం కదా. నహన్యతే హన్యమానే శరీరే, శరీరం చచ్చేది కానీ ఆత్మ దానికి చావు లేదు అని అర్థం. దాని అర్థం ఆత్మ నా హన్యతే. నహన్యతే అండి. హంతి అంటే ఏంటి? చంపడం కదా. ఓకే ఓకే. హన్యతే అంటే, నహన్యతే అంటే దాన్ని ఏం చేయలేదు అని, ప్రొటెక్టెడ్ ఐటమ్ ని నహన్యతే, నజీయతే.
అనమాట. ఆత్మ అనేది చచ్చేది కాదు, చంపేది కాదు, అది అర్థం అంతే అక్కడ. అంతే అంతే కరెక్ట్. ఉమ్. అదే సంఘ అదేంటిది ఉభయపది ఇది. మీరు హానితే అనేటికి అది అర్థం అవ్వలేదు అందుకని. ఉమ్. అదే అడిగేటప్పుడు ట్విస్టీగా అడగాలి కదా, అదే కదా నేర్పించారు మా గురువు గారు. అంతే. సో యా సంఘాతే అంటే ఏం చేస్తారు ఇక్కడ? ఇలానా, బటోర్నా, టు క్రష్, టు చాప్, టు గ్యాదర్. ఘోట్నా, హిలానా, బటోర్నా. డపాకి కూడా సంఘాతే అర్థం. దేనికి? డపా, అవును డపా. అవునవును అవును. సో దీనికి ఏం అర్థం? టు క్రష్, టు చాప్. చాప్ అంటే కట్ చేయడం అనమాట. క్రష్ చేయడం అంటే గ్రైండ్ చేయడం. ఏం రాస్తుందని? తెలుగులో ఏం రాయాలి? అదే అర్థం కాల. సంఘాతం. క్రష్ అంటే అక్కడ ప్రోగు చేయటం అని రాసామండి. అవును. క్రష్ అంటే ఇక్కడేమో చితగ్గొడ్డ. ఇలా ఇచ్చాడు, హోట్నా, హిలానా, బటోరనా. బటోర్నా అంటే పంచిపెట్టడం. గ్యాదర్. అది బాట్నా. అది బటోర్నా అంటే బాట్నా, గ్యాదర్ అవ్వడం. ఓకే. గ్యాదర్ అవ్వడం, గ్యాప్. గెట్ టుగెదర్ అవ్వడం. గ్యాదర్ అంటే ఓకే. సో దాన్ని ఏమని ఆ వద్దాం? కరెక్ట్ అండి. మీరు సంగాతే అంటే నేను ముందు నుంచి అదే ఆలోచిస్తున్నాను. మీరు ఎందుకు వేరే మీనింగ్స్ చెప్తుంది? సంగాతి అంటే దగ్గర చేయడం, పోగు చేయడం. గుమిగూడడం, గుమిగూడడం. గుమిగూడడం కరెక్ట్. టుగెదర్, గుమిగూడడం. అదే శోభనాథర్ గారు మీరు ఇక్కడే మీరు గ్రహించాలి మీరు. అంతేనా? ఇప్పుడు ఏం రాస్తారు ఇక్కడ? మీరు అనంత్ గారు చెప్పండి. మీరేదో చెప్పేసాడు, ఆయన ఆన్సర్ చెప్పేశారు. చెప్పేసింది కానీ ఇంకొకటి కార్యకారణ సంఘాతం అంటారండి. అంటే పోగు చేయడం, పోగు ప్రోగు చేయడం చేయడం, అండి. ప్రోగు అవ్వడం ఇక్కడ. అంటే వాళ్ళందరూ గ్యాదర్ అవ్వడం అన్నమాట. అది సో కాబట్టి ప్రోగు చెయ్యడం అంటే మనం చేస్తున్నట్టు, అట్లాగా వాళ్ళందరూ ప్రోగు అవ్వడం. పోగు అవ్వడం, correct. ప్రోగు అవ్వడం అంటే అందరూ ఒక దగ్గరికి రావడం అన్నమాట. ఓకే. మధ్య మధ్యలో మా కోడ్ వర్డ్స్ ఉంటాయి కదా, మీరు పట్టించుకోండి. అదే కదా. ఓకే, ఒకసారి చదువుతారా ఎవరైనా? ఏంటి ఇవే ఇప్పుడు రాసుకున్న ధాతువులు చదవమంటారా? హా. గళ శ్రవణే కారడం, ఉమ్, బల ఆభండనే అంటే వాద వివాదం రుజువు చేయడం, మద తృప్తి యోగే తృప్తిపరచడం, మన స్తంభే స్తంభించడం, స్థిరంగా ఉండటం, కణ నిమీలనే అంటే కళ్ళు సగం ముయ్యడం, జసు తాడనం కొట్టడం అన్నమాట, పష బంధనే బంధించడం, అమ రోగే అనారోగ్యం అవ్వడం, చట భేదనే అంటే బాధ పెట్టడం, ఘట సంఘాతే గుమిగూడటం, ప్రోగవ్వడం. అయిపోయిందా? అంతే కదా, 50. సో ఇంకా 30 ఉన్నాయి. 80 ధాతువులు ఇప్పుడు ఒక ధాతు తీసుకుని 4 రూపాయలు తయారు చేద్దాం అమ్మా. చేయండి. సో కణ నిమీలనే చేయండి. ఓకే. ఎలా చెప్పండి? అదేంటి మునిగారు లేరా? రాలేదా? ఓకే. సో ఇప్పుడు కణ నిమీలనే ఇది ఉభయపది. సో ఎలా వస్తుంది? కణ నిచ్చండి. కన్ను ప్లస్ నిచ్. కణ ప్లస్ నిచ్ తర్వాత
నిశ్చేతంగా వచ్చింది కూడా అతోపదాయ కాన్ ప్లస్ కన్ను నిచ్ ఉంటుంది అవునా? అతోపదాయ అంత ఉపధాయ ద్వారా ఏమైంది కాణ కాన ప్లస్ నిచ్. కాణ ఈ నిచ్ ఈ. కదా చేంజ్ అయింది. ఓకే కాణి కాని. కాణి వచ్చింది ఆ. అవునా? ఆ. కాణి నుంచి ఇక్కడ ఏం తీసుకొస్తాము షప్పు షప్పు తీసుకు కానే తిప్పు షప్పు, కాకపోతే మనము ఆ స్టెప్ రాయట్లేదు ఇప్పుడు అందుకని ఓకేనా? తర్వాత ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు కానే. దేని ద్వారా దేనికి ఎఫెక్ట్ అవుతుంది? తిప్పు ద్వారా అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు సప్పు ఉంటే పూర్వంలోనే అట్లా కదా అట్లా కదా నేను అడిగిన ప్రశ్న ఏంటి? తిప్పు ద్వారా ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? తిప్పు ద్వారా షెప్పుకు అవుతుంది, షెప్పు కదా. షెప్పు ద్వారా ఎవరికి అవుతుంది? ధాతువుకి అవుతుంది. అంగానికి ధాతు. ధాతు. సో అంగం అంటే ఇప్పుడు ఏది అంగము? ఈ షెప్పు వరకు అంగం. ఓకే, ఎందుకు ప్రత్యయం ఇది? ఈ షెప్పు వచ్చింది దేని వల్ల? కాణి వల్ల వచ్చింది. అర్థమైందా? షెప్ కర్తరి ప్రయోగమే కరెక్టే. వికరణ ప్రత్యయం అంతా కూడా దేనికి వస్తుంది? ధాతువుకి. ఓకే, సో ధాతువు అందుకని అదంతాంగము అంటాం మనం అవునా? వికరణ ప్రత్యయం వస్తుంది ధాతువుకి. అయితే ఇక్కడ కర్తరి ప్రయోగం చేస్తున్నాం కాబట్టి షెప్ వచ్చింది కరెక్టే. సో కర్తరి ప్రయోగం దేని వల్ల అర్థమైంది మనకు? క్రియ వల్ల. క్రియ వల్ల, క్రియ చేసే క్రియ వల్ల అర్థమైంది. చేస్తున్నాడు డు అంటున్నావు, ఎవరు ఏం చేస్తున్నారు కదా? ఆ క్రియ వల్ల వచ్చినది అవునా? కాబట్టి కానీ ఇక్కడ షెప్ ఉంది. సో ఫస్ట్ షెప్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ఈ షెప్ వల్ల ధాతువుకి ఎఫెక్ట్ అవుతుంది. షెప్ అనేది ఏంటిది? అది సార్వధాతుకం. ఎలా పిత్ అయింది? పిత్ ప్రత్యయం, షిత్. పిత్ ప్రత్యయం. షిత్ కాబట్టి సార్వధాతుకం. మళ్ళీ ఆ సార్వధాతుకం ఎలాంటిది? పిత్. సార్వధాతుక పిత్. అది పిత్ సార్వధాతుకం. పిత్ సార్వధాతుకం అయితే ఏమీ ఆపేది లేదు. కాబట్టి ఏం చేస్తాం? కిణినే. ఓ కణినా? ఓకే యా, ధన్యవాదాలండి. కణి. అప్పుడు కణే అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది? సార్వధాతుక పిత్ కాబట్టి దీనికి గుణం చేసుకోవచ్చు కదా? ధాతువుకి చివరిగా ఇక్కు వర్ణం ఉంటే ఏం చేయొచ్చు? అది ఎలా ఉన్నా కూడా గుణం చేయొచ్చు. దేని ద్వారా? సార్వధాతుక ఆర్ధధాతుకయోహో. ఓకే, సో ఇప్పుడు మనకి కణి వచ్చింది కాబట్టి ఇదేమైతుంది? గుణమయ్యి కణే. కా రావాలి కదా, కాని కదా. సో కాణే, కాకి దీర్ఘం పెట్టుకోండి, కాణే అయ్యింది అవునా? దీర్ఘం పెట్టాలి అంటే ఇక్కడ ఏమన్నట్టు? అర్థం ఏంటిది? అది వృద్ధి. వృద్ధి అయింది. వృద్ధి జరిగింది అక్కడ. కాణే తర్వాత అ, తర్వాత తిప్పులో తి. సో ఇప్పుడు మనకి తిప్పులో తి ఉంది. ఇప్పుడు మనం లోడ్ చేస్తున్నాం. లోడ్ చేస్తుంటే ఏమవుతుంది? అది చూడండి. వితశ్చతు అవుతుంది. సో ఇక్కడ ఏకారం కనిపిస్తుంది, అచ్చు కనిపిస్తుంది. మనకి ఏచ్ వర్ణము అచ్చు కనిపించిందంటే ఏచో వాయావహ. సో ఇప్పుడు దీనికి ఏంటి? ఏకి అయ్య అవునా? కణయ ఏమైంది? అది కణయ. కాణయ. సో కాణయ అవునా? కాణయ. ఇంకా తీనేం చేస్తాము మనము? లోట్ అన్నాను. లోట్ ద్వారా ఏమొస్తుంది? ఏరుహు అవునా? సో ఇప్పుడు తీ అనేది తు అయింది, కాణయతు అవునా? తర్వాత ఈ కాణయతు వచ్చిన తర్వాత ఇంకొక సూత్రం ఉంది. ఆశిషి అర్థములో చెప్పితే ఏమన్నారు? తూకి సో ఇది పోయి మొత్తం ఏమైపోతుంది? తాతంగ్. ఈ తాతంగ్ వచ్చింది అంటే దీంట్లో అనుబంధ లోపం చేస్తే ఏం మిగిలింది? తాత్ మిగిలింది. తాతను యాడ్ చేసుకున్నాం. ఏమైంది? అది కాణయ తాత్. ఓకే, సో కాణయ తాత్ ఆ రూపం వచ్చింది. తర్వాత ఇంకోటి, ఇప్పుడు దీన్ని సో ఇప్పుడు మనం చేసింది ఏంటిది? పరస్మైపదినా ఆత్మనేపదినా? పరస్మైపది. ఆత్మనేపదిలో ఏమొస్తుంది ఇక్కడ మరి? ఆత్మనేపదిలో సిప్పు చేయండి. సిప్పు అంటే సిప్పు కాదు, ఏమొస్తుంది? థాస్.
తాస్ థాస్ తాస చేస్తుంది. తాససే తాసస్సే వస్తుంది. సే వస్తుంది. థాసస్సే సే వచ్చిన తర్వాత లోడ్ చేస్తున్నాం మనం. ఉమ్, లోడ్ చేస్తున్నప్పుడు ఉమ్. ఈ ఆమేతః ఏకారం పైన ఉన్న సకారం పైన ఏకారం ఉంటుంది, ఏమవుతుంది? ప్రకారం పైన ఏకారం ఉంటే వకారం ఆ ఆదేశం. వకారం అవుతుంది. స్వ వకారం స్వ ఆదేశం. అవుతుంది. వకారం ఆదేశం. సో కాబట్టి అది ఏమైంది? స్వ. అంటే కాణయస్వ. సో సవాభ్యాం వామౌ ఓకే అంటే సవాభ్యాం సవాభ్యాం వామౌ. సకారం పైన ఏకారానికి వకారము, తర్వాత ఏమన్నారు? వకారం పైన ఉన్న ఏకారానికి అమ్మ వస్తుందా? అం. అందుకనే ధ్వం. ధ్వే ఉంది కదా, సో ధ్వేలో ఏమైంది? ఏకారానికి అమ్ వచ్చింది. సో అప్పుడు అదేమైంది? ధ్వం అయింది. బ్రహ్మ అవుతుంది. సవాభ్యాం వామౌ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కాణయ. ధ్వం. సవాభ్యాం వామోతోటి మీరు ఇప్పుడు మనం ఏం చేసాం? కాణయ ఇస్తారా? ఓకే చెప్పండి చెప్పండి. ఇప్పుడు సకారం పైన ఏకారం ఉంది. ఈ ఏకారానికి లోట్లకారంలో ఏమైతుంది? తాస్లో తాసస్సే చేసాం కదండి, సే ఉంది. సకారం పైన ఏకారం ఉంటే అది తెమ్మంటారా? సవాభ్యాం వామో తెమ్మంటారా? అంతే. తెస్తే అప్పుడు సాకి వకారం వస్తే స్వా ఏకి సాకి వకారం వకారం కదా ఏకు. ఏకి వకారం ఆదేశం వస్తే స్వా అవుతుంది అంటారు, అంతేనా? అంతే. అవుతుందా కదా అంటారు కాదు, మీకు అవుతుందా లేదా చూడండి. మాకు రెండు ఇద్దరు, ఒకటి పాడిన గారు, తర్వాత మీరండి, మీరు చెప్తేనే అవుతుంది. అట్లుండదు అట్లుండదు. ఏమన్నారు? మహర్షి భగవంతుడే చెప్పినారు. భగవంతుడే చెప్పిండు ఏమని? ప్రతి దాన్ని ప్రయోగపూర్వకంగా మీరు చూడాలి, అప్పుడే మీరు దాన్ని నమ్మాలి అని చెప్పిండ్రు. ప్రత్యక్ష ప్రమాణాలు 8 రకాల ప్రమాణాలు. ఆ విధంగానే మనం నమ్మాలి. దేన్ని కూడా ఋషులు చెప్పిన విషయాన్ని కూడా మనం గుడ్డిగా నమ్మొద్దని చెప్పిండు. గుడ్డిగా నమ్మడం అని కాదు, ప్రయోగపూర్వకంగా ప్రమాణాత్మకంగా నమ్మాలి అని చెప్పిండ్రు. అంటే మీరు వాద జల్ప వేదాంతం అక్కడ గెలిపారా? ఇప్పుడు అది వేదం అంటే కూడా మరి అది వేదం కరెక్టా కాదా తెలుసుకోవాలంటే కూడా మనము ఇవన్నీ చూడాలి. 8 రకాల ప్రమాణాలతో చూడాలి మనం విషయాన్ని. అదే. ఓకేనా? మీరు వాద జల్ప వేదాంతం అక్కడ గెలిపారు. ఈ ప్రమాణాలు ఏంటిది? ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, ఐతిహ్యం, అర్థాపత్తి, సంభవం, అభావం. ఇలాంటివి 8 ప్రమాణాలతోని మనము డిసైడ్ చేయాలి అది అవునా కాదా అనేది. ఇది చెప్పాం కదా అదంతే అని అర్థం. మీరు అన్నారు, నాకు అర్థమైంది, కాకపోతే ఇక ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పినాను. ఈ 8 ప్రమాణాలు ఒకసారి రాపిండమ్మా, మాకు ఇంపార్టెంట్ అవి. రాసుకోండి రాసుకోండి. ఇది మనకి దీంట్లో ఉంటుంది, సాంఖ్య దర్శనంలో ఉంటుంది, రాసుకోండి. ప్రత్యక్షం, సారీ అదే అనుమానం. మునిగారు ఉండాలండి. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానము, ఉపమానం, మునిగారు కొట్టిన పిండి ఇది ఇందులో. శబ్దం, ఐతిహ్యం, ఐతిహ్యం, అర్థాపత్తి. అర్థాపత్తి, పత్తి కాదు పత్తి, పత్తి, అర్థాపత్తి, అర్థాపత్తి. సంభవం, అభావం. సంభవం, అభావం. అభావం. సో వీటి గురించి తెలుసుకుందాం మళ్ళీ. ఇప్పుడు కాణయ. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలిగా మరి. చెప్దాం తర్వాత. సో ఇప్పుడు మనకి కాణయ ఉంది. నాకు ఒక ఎగ్జాంపుల్ తెలుసు అనుమాన ప్రమాణానికి. ఇప్పుడు పొగను చూసి నిప్పు అని చెప్పడం కదండి. పొగను చూసి నిప్పు అని చెప్పడం.